హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కట్టె పొంగలండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆ తర్వాత ఒక కప్పు పెసరపప్పు వేయించుకొని ఒక కప్పు బాగా పెసరపప్పు గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకొని అవి తీసి పక్కన పెట్టుకొని ఒక కప్పు బియ్యము, ఒక కప్పు బియ్యం పోసి బాగా రెడ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకొని ఆ తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక కప్పు అందులో బియ్యం వేసుకొని రెండు బాగా 2-3 సార్లు కడుక్కొని ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యానికి 6 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. బాగా మరిగినాక కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని అందులో మనం కడిగి ఉంచుకున్న బియ్యము బ్యాళ్ళు వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కలబెట్టుకుంటే అది బాగా ఎన్న అంతా దానికి పట్టుద్దండి. మంచి వాసన వస్తుంది. ఆ తర్వాత మనము వేడి నీళ్ళు వేడి చేసుకున్నాం కదా, కొలుసుకొని ఆ నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసుకొని మన టేస్ట్కు తగినంత బాగా మిక్స్ చేసి ఆ నీళ్ళు పోసి బాగా కలుపుకొని ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చినాక అసలు ఈ కట్టె పొంగలి చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి లేకుండా ప్రోటీన్స్ అన్నీ బాగుంటుంది. టెంపుల్లో తిన్నట్లు అనిపిస్తుందండి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని నేను ఒకసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ తిన్నానండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో వచ్చేసి ఒక కప్పు నెయ్యి అండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నదైనా పర్లేదు, బయట నుండి తెచ్చుకున్నదైనా పర్లేదు. ఒక కప్పు నెయ్యి వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ఒక టేబుల్ స్పూను సన్నగా తరిగిన అల్లము, ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, 4 ఎండుమిరపకాయలు, కొంచెము కరివేపాకు, ఒక 1/2 కప్పు జీడిపప్పు అండి.
వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. దాంట్లో ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలండి. అన్ని గోల్డెన్ కలర్ వచ్చినాక తీసి ఇప్పుడు ఈ కిచిడి అందులో ఇది దాల్ కిచిడి వచ్చేసి అందులో వేసుకుంటే మన దాల్ కిచిడి రెడీ అయిపోయిందండి. కట్టి పొంగల్ రెడీ అయిపోయింది. తగినంత ఉప్పు వేసుకొని రుచికి సరిపోయినట్టు బాగా అంతా కలుపుకుంటే వేడి వేడిగా కట్టె పొంగలి టెంపుల్ స్టైల్లో కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. వెన్నలాగా ఉంటుందండి తింటుంటే, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.